పరిధిలో మేడ్చల్ జిల్లా ఎన్నికలు 12 శుక్రవారం రోజు, ఈ నెల 12 శుక్రవారం రోజు శుభం గార్డెన్ పిస్తావుల పక్కన అలియాబాద్ చౌరస్తాలో షాబర్పేట మండలంలో పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నాం. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఎన్నికల కార్యక్రమాన్ని రాష్ట్ర కార్యదర్శి ఎన్నికల బాధ్యులు విన్నూరు తిరుపతి గారు నిర్వహిస్తారు. దాన్ని ఇప్పటివరకు ఉన్న రాష్ట్ర గౌరవ అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు మామిళ్ళ శ్రీనివాస్ గారు దాన్ని పర్యవేక్షిస్తారు. ఎన్నికలని నిష్పక్షపాతంగా, రాగద్వేషాలకు అతీతంగా, సామరస్యపూర్వకంగా ఎన్నికలు నిర్వహించడానికి కలిసికట్టుగా జట్టు కట్టి పట్టుబట్టి రాష్ట్ర పదాధికారులు మొత్తం పూర్తి స్థాయిలో గ్రామం తిరిగి మరి పర్యటన చేస్తూ అందరిని ఆహ్వానిస్తున్నారు. ఎన్నికలు పెద్ద ఎత్తున సామరస్యపూర్వకంగా జరుగుతాయని అనుకుంటా ఉన్నాం. అదేవిధంగా అదే రోజు ఎన్నికైన అభ్యర్థి ప్రకటన వచ్చిన తర్వాత విజయోత్సవ సభ కూడా అక్కడనే భోజనం తర్వాత 1 గంటలకు 1:30 నిర్వహించాలనుకుంటున్నాం. ఈ సందర్భంలో మొత్తం జిల్లాలో ఉన్న రాష్ట్ర పదాధికారులు పూర్తి స్థాయిలో ఈ విజయోత్సవ సభ విజయవంతం చేయడానికి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా జిల్లాలో ఉన్న ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, మండలాధ్యక్షులు, గ్రామాధ్యక్షులు పూర్తి స్థాయిలో ఈ విజయోత్సవ సభ విజయవంతం చేయడానికి పనిచేయాలని రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రత్యేకంగా జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో మేమందరం కలిసి పనిచేసిన వ్యక్తులుగా ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడిగా సర్దార్ ముట్టం పురుషోత్తమరావు పటేల్గా ఉన్నా మరి ప్రత్యేక అభిమానంతో ఈరోజు ఆ విజయోత్సవ సభ విజయవంతం చేయాలని ఇక్కడ రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో మీ అందరూ తెలిసిన గౌరవ అధ్యక్షుడు మామిళ్ళ శ్రీనివాస్ గారు, అదేవిధంగా కర్రా వెంకటేశ్వర పటేల్ రాష్ట్ర కార్యదర్శి గారు, అదేవిధంగా ఈ మండల అధ్యక్షుడు చాట్ల నరసింహరావు పటేల్ గారు, ఎన్నికల అధికారి తిరుపతి పటేల్ గారు, అదేవిధంగా మన గోనె శ్రీనివాసరావు పటేల్ రాష్ట్ర కార్యదర్శి, ఇంకా మా వేంకుల శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఆకు సత్యనారాయణ పటేల్ ఆర్గనైజ్ సెక్రటరీ గారు, అదేవిధంగా బాషెట్ నరసింహరావు పటేల్ గారు, చిందం మహేందర్ పటేల్ గారు, పోతంశెట్టి వెంకటేశ్వర పటేల్ గారు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో పాల్గొనడానికి వస్తూ ఉన్నారు. వారందరూ ఈ సభ విజయవంతం చేయడానికి నిన్న మొన్న పూర్తి స్థాయిలో మరి అత్వేలి కావచ్చు, మేడ్చల్ కావచ్చు, అదేవిధంగా గౌడెల్లి కావచ్చు, ఈరోజు మరి కూకట్పల్లి, అదేవిధంగా జయగుట్ట, కుత్బుల్లాపూరు, మరి అంతకుముందు మొదటి రోజు ఫిర్యాదుగూడ, గట్టేసరు, బోడుప్పలు, ఉప్పలు, మరి జమ్మిగడ్డ, కాప్రా, అదే పూర్తి స్థాయిలో అన్ని ప్రాంతాలు తిరిగి ఈ కార్యక్రమం విజయవంతమైన ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళందరికీ తిరుగుతున్న వారికి, రేపు విజయోత్సవ సభ విజయవంతం చేస్తున్న వారికి పేరున ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. మొట్టమొదటిగా నేను అధ్యక్షునైన తొట్టతూరిగా మేడ్చల్ జిల్లా ఎన్నికలు నిర్వహిస్తున్న ముందుగా మామిళ్ళ శ్రీనివాసరావు గారికి, శ్రీనివాస్ పటేల్ గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నా. సక్సెస్ఫుల్గా అంటే నేను అనుకుంటున్నా ఖచ్చితంగా అందరు కలిసి మరి ఒక మంచి వాతావరణంలో ఈ ఎన్నికలు నిర్వహించి రాష్ట్రంలోనే ఈ మేడ్చల్ జిల్లా ఏదైతే ఉందో ఒక మంచి పేరు తీసుకొచ్చి చక్కని వాతావరణంలో ఎన్నికలు జరిగినాయి అనిపించుకునే విధంగా మా రాష్ట్ర పదాధికారులు పనిచేయాలని, ఆ విధంగా పనిచేసి నాకు ఒక చక్కటి గుర్తింపు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలని సందర్భంలో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రయాణికమంతా, మున్నూరు కాపులంతా మేము ఒకటి మాత్రం నిజం, ఈరోజు కులం అనేది వ్యక్తిగతం, మన వరకు పరిమితం అవుతూ సమాజంలో ఇతర కులాలతోని సఖ్యతగా ఉంటూ సమాజంలో మున్నూరు కాపులుగా గుర్తింపు పొందాలనేది మా లక్ష్యం. కాబట్టి అన్ని కులాలతో కలిసి ఉంటూనే మా కులాన్ని కూడా కొంత ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనతో ఇతర కులాలను కలుపుకుంటూ ఈ సమాజంలో మేమే కాదు మేము బాగుంటూ అందరూ బాగుండాలని కోరే మున్నూరు కాపులుగా ఈ సందర్భంలో విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.